ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆగస్టు నెలకి సంబంధించిన శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా శ్రీవారిక మొదటి గడప దర్శన టికెట్లు అయితే మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయండి. వీటిలో మనం శ్రీవారికి ఆద్యత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని పిలుస్తూ ఉంటాం. ఈ లెక్క డిప్లో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా శ్రీవారిక ఆద్యత సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారిక మొదటి గడప దర్శనం అయితే ఉంటుందండి. వీటిలో మనం శ్రీవారికి ఆద్యత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని లేదా మొదటి గడప దర్శనం టికెట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. దీనికోసం టీటీ దేవస్థానానికి సంబంధించిన అప్సర్ యాప్ ద్వారా కానీ లేదా అప్సర్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. మనకి అప్సర్ వెబ్సైట్ వచ్చి tt.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ముందుగా అయితే లక్కీ డిప్ కోసం మీరందరూ కూడా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది కూడా రేపు ఆగస్టు నెలకు సంబంధించి బట్టి ఈ లక్కీ డిప్ అన్నది రేపు మే నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి మే నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందండి. అంటే సుమారుగా 2 డేస్ పాటు ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి టీటీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. ఇందులో మనకి ప్రధానంగా 4 రకాల ఆతిథ్యాలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 సుప్రభాతం, 2 తోమాల, 3 అర్చన, 4 అష్టదళ పాదపద్మన సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. ఈ లక్కీ డిప్ సంబంధించిన రిజల్ట్ అన్నది మనకి అదే రోజున అంటే మే నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల తర్వాత రావడం జరుగుతుందండి. మీకు ఏ సేవ అయితే వచ్చిందో ఆ సేవ తగ్గటువంటి అమౌంట్ మీరు ఆన్లైన్లో కట్టడానికి మళ్ళీ 2 డేస్ వరకు కూడా టీటీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అది మే నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల నుండి మే నెల 22వ తారీఖున మధ్యాహ్నం 12 గంటల లోపు మీకు ఏ సేవ అయితే వచ్చిందో ఆ సేవ తగ్గటువంటి అమౌంట్ కట్టాలండి. ఇందులో మనకి సుప్రభాత సేవ 120 రూపాయలు, తోముల సేవ 220 రూపాయలు, అర్చన సేవ 220 రూపాయలు, అష్టదళ పాదపద్మనాభ సేవ 1250 రూపాయలు చొప్పున ఈచ్ పర్సన్ మీరు అమౌంట్ అయితే ఆన్లైన్లో కట్టిన తర్వాత మాత్రమే మీరు పూర్తిగా ఈ శ్రీవారికి ఆద్యత సేవలో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. సుప్రభాత సేవలో అయితే 12 సంవత్సరాల లోపల మీ పిల్లలను కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మిగిలినటువంటి 3 సేవలకి చిన్న పిల్లలను అయితే మీరు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మనకి ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారిక దర్శన టికెట్లో భాగంగా రేపు అంటే మే నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారికి ఆద్యత సేవ టికెట్లు అయితే మీకు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి టీటీ దేవస్థానం వారు అయితే అవకాశం ఇవ్వడం జరుగుతుందండి. ఇది టీటీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ సేవలు అయితే బుక్ చేసుకోవచ్చండి. అంటే ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. భార్యాభర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే 2 సభ్యులు ఈ ఆద్యత సేవ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే సింగిల్గా అయితే సింగిల్గా కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. వీటిలో మనం 500 రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఈ ఆద్యత సేవలో ప్రధానంగా 4 రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి. 1 కళ్యాణం, 2 ఉంజిరి సేవ, 3 సహస్ర దీపాలంకరణ సేవ, 4 ఆర్జిత బింబం సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. ఇది లక్కీ డిప్ అంటే కాదు కాబట్టి మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇందులో మీకు ఈ 4 రకాల ఆర్జిత సేవలో బుక్ చేసుకున్న తర్వాత 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా ఈ సేవలకు ఫ్రీగా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ 4 రకాల సేవల్లో మీరు పాల్గొన్న తర్వాత మీకు శ్రీవారిక దర్శనం అన్నది జయ విజయాల దగ్గర నుండి మాత్రమే ఉంటుంది. మీకు దర్శనం ఎంట్రీ పాయింట్ సౌది ఎంట్రీ పాయింట్ ద్వారా మీరు శ్రీవారిక ఆలయంలోకి అయితే ప్రవేశించడానికి అయితే అవకాశం ఉంటుంది. దీన్ని మనం శుభ దర్శనం అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ 4 రకాల ఆద్యత సేవలో మీకు ఏ సేవ అయితే కావాలో ఆ సేవను బుక్ చేసుకుని శుభ ఎంట్రీ ద్వారా వెళ్ళి తిరుమల శ్రీవారిక దర్శనం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరిగేటువంటి అతి పవిత్రమైనటువంటి సేవ. ఈ సేవ టికెట్ని ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళు 4 సార్లు శ్రీవారిక దర్శనం అయితే ఈ శ్రీవారి భక్తులకి కలుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అది కూడా మనకి ఈ నెలలో 21వ తారీఖున ఉదయం 10 గంటలకి మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయండి. ఈ టికెట్లు కూడా సుమారుగా 750 టికెట్ల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. వీటిలో మనం స్వామివారిక పవిత్రోత్సవం టికెట్లను పిలుస్తూ ఉంటారు. టికెట్ కాస్ట్ మీకు 2500 రూపాయలు ఉంటుందండి. ఈచ్ పర్సన్ ఇద్దరికి కలిపి 5000 రూపాయలు ఉంటుంది. ఈ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళకి 3 రోజులు తిరుమల శ్రీవారిక దర్శనం లైన్గా ఉంటుందండి. అదేవిధంగా శ్రీవారికి జరుగుతున్నటువంటి ఈ పవిత్రోత్సవ సేవలో పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. వీళ్ళకి 4 సార్లు దర్శనం,
4 రోజుల అకామిడేషన్ కూడా ఈ శ్రీవారి భక్తులకు ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ పవిత్రోత్సవ సేవ టికెట్ని ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఆగస్టు నెలలో జరుగుతున్నటువంటి పవిత్రోత్సవ సేవ టికెట్లు ఈ నెలలో మే నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి శ్రీవారికి ఆతిథ్య సేవ టికెట్లోనే ఈ పవిత్రోత్సవ సేవ టికెట్ కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు బుక్ చేసుకుని శ్రీవారికి సేవలో తరించండి. ఇందులో 12 సంవత్సరాల లోపు ఉన్న మీ పిల్లలను కూడా తీసుకువెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఆగస్టు నెలకు సంవత్సరం బట్టి శ్రీవారికి దర్శన టికెట్లో భాగంగా రేపు మే నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారికి వర్చువల్ సేవ టికెట్లు అయితే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయండి. వీటిలో మనం ఆన్లైన్ సేవని లేదా 500 రూపాయల దర్శన టికెట్గా కూడా వీటిని పిలుస్తూ ఉంటాం. ఇందులో మనకి 4 రకాల శ్రీవారికి ఆతిథ్య సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 కళ్యాణం, 2 ఉంజల్ సేవ, 3 సహస్ర దీపాలంకరణ సేవ, 4 ఆతిథ్య బింబం సేవ. ఇది టికెట్లు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి. ఇందులో 2 స్టెప్లు ఉంటాయి. 1 శ్రీవారికి ఆతిథ్య సేవ బుక్ చేసుకోవడం ఒక స్టెప్ అయితే, 2 స్టెప్ మీకు స్వామివారికి దర్శన టికెట్ బుక్ చేసుకోవడం. అంటే వర్చువల్ సేవ అంటే మీరు ఇంటి దగ్గర కూర్చొని తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవలు అవుతున్నాయో అది మీ టీవీలో కానీ, ల్యాప్టాప్లో కానీ, మొబైల్ ఫోన్లో కానీ చూడడానికి ఒక డేట్ అండి. 2 డేటు మీరు తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి 2 డేటు. కాబట్టి ఈ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా బుక్ చేసుకోండి. మీకు దర్శనం కూడా ఏటీసీ సర్కిల్ ద్వారా, అంటే 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ వాళ్ళు ఏ విధంగా దర్శించుకుంటారో మీరు అదే విధంగా మీరు శ్రీవారిని జయ విద్యాల దగ్గర నుండి అయితే దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు టీటీ దేవస్థానం సంస్థ బట్టి అఫ్సల్ యాప్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అఫ్సల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి బుక్ చేసుకోవాలి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద 2 వరకు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే బుక్ చేసుకోవచ్చు. ఇవి కాకపోతే సింగిల్గా కూడా ఈ సేవను బుక్ చేసుకుని మీరు నేరుగా శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు శుభదం ద్వారా అయితే శ్రీవారికి దర్శనం ఉంటుందండి. మీకు ఏటీసీ సర్కిల్ ద్వారా మాత్రమే శ్రీవారికి దర్శనం ఉన్నది జయ విద్యాల దగ్గర మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తిరుమల శ్రీవారికి సేవలు తరించండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారికి దర్శన టికెట్లో భాగంగా మనకి ఈ నెల అంటే మే నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి స్వామివారికి అంగ ప్రదక్షిణ టికెట్లు అయితే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయండి. ఈ టికెట్ని ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరు తిరుమల శ్రీవారికి ప్రధాన ఆలయం ఏదైతే ఉందో, అంటే శ్రీవారిని మనం జయ విద్యాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి, అక్కడ నుండి పడుకున్న పొర్లు దండాలు పెడుతూ స్వామివారికి ఉండిలో కానుకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ఈ టికెట్ పూర్తిగా ఫ్రీ అండి. ఇందులో ముందుగా ఆడవారికి అంగప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత మగవారిని అంగప్రదక్షిణ చేయించడానికి అయితే పంపించడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ అంగప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత శ్రీవారికి దర్శనం అన్నది జయ విద్యాల దగ్గర నుండి మాత్రమే ఉంటుంది. మీరు ఈ టికెట్ ద్వారా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని ఫ్రీగా ఈ శ్రీవారికి అంగప్రదక్షిణకి అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది రేపు మే నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇది టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫ్సల్ యాప్ ద్వారా కానీ లేదా వెబ్సైట్ ద్వారా కానీ ఈ అంగప్రదక్షిణ టికెట్ని అయితే బుక్ చేసుకోండి. మనకి అఫ్సల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి. పూర్తిగా ఫ్రీ, ₹1 కూడా కట్టనవసరం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. ఆగస్టు నెలకి సంబంధించిన శ్రీవారికి దర్శన టికెట్లో భాగంగా రేపు మే నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారికి దర్శన టికెట్లు అయితే మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయండి. ఇది సీనియర్ సిటిజన్ కోటా కానీ, అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించిన బట్టి కోటాలు లేదా మెడికల్ కేసు ఉన్నవారు ఎవరైతే ఉంటారో వీళ్ళ ముగ్గురికి సంబంధించిన బట్టి స్వామివారికి దర్శన టికెట్లు రేపు మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయండి. అంటే వృద్ధులు కానీ లేదా వికలాంగులు కానీ లేదా దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీరు ఈ స్వామివారికి స్పెషల్ దర్శన టికెట్ని ఫ్రీగా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ₹1 కూడా కట్టనవసరం లేదు. సీనియర్ సిటిజన్ అంటే మీకు వయసు 65 సంవత్సరాలు దాటి ఉండాలి. మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు ఐడి ప్రూఫ్ని అప్లోడ్ చేసి ఈ శ్రీవారి సేవలు తరించడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది.
అదేవిధంగా వికలాంగులు ఎవరైతే ఉంటారో అంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని కూడా ఈ శ్రీవారిక దర్శనానికి తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఈ రెండు కూడా మీరు నేమ్స్ అన్నది ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మీకు నేము అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి నేమ్ అన్నది ఎంటర్ చేసి మీరు ఇక ఐడి ప్రూఫ్స్ని అప్లోడ్ చేసి టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది టీడీ దేవస్థాన సంస్థ బట్టి అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ టికెట్ని అయితే మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevastatham.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవాలి. పూర్తిగా ఫ్రీ అండి, ₹1 కూడా కట్టడం అవసరం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.